భలే ఉన్నాడే. 2 hours 17 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక నాకైతే పర్లేదు గాయస్, బాగానే అనిపించింది మూవీ అంతా. ఈ రోజుల్లో ఉండే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రేమికి అసలర్థం ఏంటో అని సరికొత్త పాయింట్స్తో తీసారనిపించింది ఈ మూవీ. మెయిన్గా ఈ సినిమాలో డైలాగ్స్ అయితే బాగా రాశారండి. ఈ కాలంలో రాముడు పుట్టిన చేతకాని వాడే అని అనుకుంటారు, అలాంటి రాముడు దేవుడు కాకుండా పోతాడు అన్న డైలాగ్ అయితే నా మైండ్లోంచి అసలు పోవట్లేదు. నిజంగా చాలా బాగా రాశారు డైలాగ్స్ అయితే. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, గౌరీ అనే ఆవిడ తన కొడుకు రాధాను కష్టపడి పెంచుతుంది. రాధ గుణంలో రాముడి అటువంటి వాడు, ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు, ఇంకా అమ్మాయిలకు దూరంగా ముట్టుకోకుండా ఉంటాడు. అలాంటి రాధకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత ఏమైంది అన్నదే బెస్ట్ స్టోరీ. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ సీన్స్ అయితే లేవు, సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఈ సినిమా ఇప్పుడున్న ఈ కాలం ట్రెండ్కి తగ్గట్టుగా యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా రాజ్ తరుణ్ కామెడీ సీన్లతో, ఐఫరద్ పంచ్ డైలాగులతో అలా ఒక ట్రాక్లో వెళ్తుంది. ఇంకా ఇంటర్వెల్ 10 నిమిషాల ముందు బాగా అనిపించింది నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఆశ్రమంలో కొన్ని సీన్లు పెట్టి కొంచెం లాక్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే స్టోరీ కూడా అంత ఇన్ఫాక్ట్ ఏం చూపించలేదు. ఇంకా మదర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఇంకా క్లైమాక్స్ అయితే రొటీన్గానే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న సాంగ్స్ విషయానికి వస్తే బీజిఎం అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా శేఖర్ చంద్ర గారు రాసిన పాటలు బాగానే అనిపిస్తాయి. యూజువల్గా కొన్ని సీన్స్ బాగా కనిపించినప్పటికీ కొన్ని సీన్స్ అయితే రొటీన్గానే కనిపిస్తాయి. యాక్టింగ్ విషయానికి వస్తే ఉన్నంతలో అందరూ బాగానే చేశారు. ఇంకా హీరోయిన్ డబ్బింగ్ మిస్ మ్యాచ్గా అనిపించింది నాకైతే. ఇంకా వీటీవీ గణేష్ అండ్ హైపరాది వాళ్ళు ఉన్నంత రోజుల్లో నవ్విస్తూనే ఉంటారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కామెడీ పరంగా తీసుకున్న కాన్సెప్ట్ పరంగా ఓవరాల్గా అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు మూవీని. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు కనుక నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.